హాయ్ హలో వెల్కమ్ టు వంట మిస్ వ్లాగ్స్. ఓ వ్యక్తి దగ్గర ఒక రేసు గుర్రం ఉంది. అది రేసులో ఓడిపోతే ఆ వ్యక్తి ఆ గుర్రాన్ని చంపటానికి ప్లాన్ చేశాడు. ఓ పెద్ద గొయ్యి తవ్వాడు. ఆ గుర్రాన్ని గోతిలో వదిలేశాడు. పైనుంచి ఒక్కొక్క పార మట్టి పోస్తూ వచ్చాడు. కానీ గుర్రం ఏం చేసిందో తెలుసా? ఆ పోస్తున్న మట్టిని మెట్లులాగా మలుచుకొని అది అట్లా పైకి వచ్చింది. కానీ ఆ వ్యక్తి గుర్రాన్ని పూడ్చిపెడదాం అనుకున్నాడు. ఏ మట్టితో అయితే పూడ్చిపెడదాం అనుకున్నాడో ఆ మట్టినే మెట్లుగా మలుచుకొని ఆ గుర్రం పైకి వచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే, జీవితం అనేది వడ్డించిన విస్తరి కాదు. నీ చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితి, నీ చుట్టూ ఉన్న జనాలు ఎప్పటికీ నిన్ను తొక్కటానికే చూస్తారు. వాళ్ళు తొక్కటానికి చూసే ప్రతి పరిస్థితిలో నువ్వు దాన్ని మెట్టుగా మలుచుకొని పైకి రావాలి అనేదే ఇక్కడ ఉద్దేశం. చీకట్లో ఒక అడవిలో నువ్వు ప్రయాణిస్తే అనుకో, అడవి మొత్తం నీకు లైట్ అవసరం లేదు. నీ దగ్గర ఉన్న ఒక చిన్న టార్చ్ లైట్ చాలు. ఆ టార్చ్ లైట్ వెలుగు అడవిని సైతం చీల్చుకొని ముందుకెళ్తుంది. ఆ కాంతిలో నువ్వు అడవిలో కూడా ప్రయాణం చేయగలవు. నువ్వు విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా అమావాస్య రోజు రాత్రిపూట వెళ్దాం అనుకున్న కారులో, ఇక్కడ విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా నీకు లైట్లు వేయాల్సిన పని లేదు. నీ కారు ఆ లైట్లు ఉన్నాయి కదా, ఆ లైట్లు 2 అడుగుల దూరాన్ని నీకు కాంతిని చూపిస్తే ఆ 2 అడుగుల దూరం చాలు కదా నువ్వు విజయవాడ నుంచి హైదరాబాద్ ప్రయాణించటానికి. ఇక్కడ విషయం ఏంటంటే, నీ దగ్గరున్న ఆలోచన నిన్ను నీ సరైన మార్గంలోకి నడిపిస్తుంది. నీ ఆలోచన కాంతివంతమై ఉండాల. అంటే కాంతివంతం అంటే పాజిటివ్గా ఉండాల. నెగిటివ్గా ఉందనుకో ఎప్పటికీ నెగిటివ్గానే ఉంటావు. నెగిటివ్ అంటే చీకటి, పాజిటివ్ అంటే వెలుగు. నీ ప్రయాణం, నీ జీవిత ప్రయాణంలో నువ్వు ముందుకెళ్ళాలంటే ఒక్క పాజిటివ్ ఆలోచన చాలు, కొంచెం దూరం ముందుకు తీసుకెళ్తుంది. అక్కడి నుంచి ఇంకో పాజిటివ్ ఆలోచన వస్తుంది, ఇంకొంచెం దూరం ముందుకెళ్తావు. అక్కడి నుంచి ఇంకో పాజిటివ్ ఆలోచన వస్తుంది, ఇంకో కొంచెం దూరం ముందుకెళ్తావు. ఇక్కడ విషయం ఏంటంటే, నెగిటివ్ ఆలోచన వచ్చిందనుకో నువ్వు ముందుకే వెళ్ళవు. ఇక్కడ ఇందాక చెప్పే కదా, 2 అడుగుల దూరం లైట్ చూపిస్తే నీ కారు విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా ఎలా ప్రయాణిస్తుందో, నీ పాజిటివ్ థాట్, నీ పాజిటివ్ ఆలోచన ఒక్కటి చేస్తే చాలు, దాంట్లో నుంచి ఇంకో పాజిటివ్ ఆలోచన ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే, పాజిటివ్ ఆలోచన అయితే ముందుకు తీసుకెళ్తుంది, నెగిటివ్ ఆలోచన అయితే నువ్వు ముందుకే కదలవు. సో మనం ఏం ఆలోచన చేయాలి? పాజిటివ్ ఆలోచనే చేయాలి. 10 అడుగుల దూరం నడవక్కర్లా, 2 అడుగుల దూరం నడవటానికి ఒక్క పాజిటివ్ ఆలోచన చాలు. అలాగే జీవితంలో ఒక్క అడుగు ముందుకు వేయటానికి ఒక్క పాజిటివ్ ఆలోచన చేస్తే అక్కడి నుంచి ఇంకో అడుగు దూరానికి చేర్చడానికి ఇంకో పాజిటివ్ ఆలోచన వస్తుంది. థ్యాంక్ యూ.